సొలొమోను ఆత్మీయ స్థితిలో ఒకప్పుడు పడిపోయాడు కాబట్టి, ఆత్మీయ స్థితిలో పడిపోయాడు కాబట్టి సామెతల గ్రంథము, ప్రసంగి, కర్మగీతాలు రాసి ఉన్నారన్నమాట. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎక్కడి నుండి జాగ్రత్తగా చూసుకొని రావాలంట? మనము ఇక్కడి నుండి రావాలి, జాగ్రత్తగా చూసుకొని మన ఇంటికాడ నిండే చూసుకొని రావాలట. ఎలాగంటే నువ్వు సిద్ధపరిచి చేసుకోవాలి. ఎప్పుడు సిద్ధపాటు చేసుకోవాలి? ఎప్పుడు సిద్ధపాటు చేసుకోవాలి మనం? అమ్మా, ముందుగానే ఏ రోజు సిద్ధపాటు చేసుకోవాలంటే రేపటి దినానికి మనం దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు వెళ్ళవాలనేసిన అవసరం వచ్చినప్పుడు, దేవుడి మందిరానికి మనం వెళ్ళాలని ఉద్దేశం వచ్చినప్పుడు నువ్వు ఏ రోజుని పెట్టుకోవాలంట? మొదటి రోజునే నువ్వు సిద్ధంగా ఉండాలంట, సిద్ధపరచుకోవాలి. నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. నువ్వు సిద్ధపాటు చేసుకొని దేవుడి మందిరానికి అట్లా జాగ్రత్తగా రావాలంట. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని అడుగుతున్నాడు. నీ ప్రవర్తన సరిగా ఉందంటే, ప్రవర్తన సరిగా ఉండవంటే సరిగా ఏదో మనం తప్పు చేసి చేస్తున్నాం కాదు. దేవుడి మందిరానికి మనం వచ్చినప్పుడు ఆయన నాతో సహవాసం చేయాలి, నాతో కలిసి ఉండాలి, నేను ఆయనతో ఉండాలి, ఆయన మాటలు నాలో ఉండాలి, ఆయన మాటలు నాలో నిలిచిన ఎడల సమస్తము నేను చేయగలుగుతాను. నేను ఒకసారి గొప్ప సమస్తము చేయగలను కాబట్టి ఏం చేయాలట? మనము దేవుడి దగ్గర ఏముండాలట? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుడి దగ్గర రావాలట. దేవుడు నాతో ఏం మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయ్యా, నీ మాటలు నన్ను ఎలాగ ఉండాలంటే బలపరిచేదగా నన్ను సిద్ధపాటు చేయ్యా. నా మాటలు కానీ నా చేతలు కానీ ప్రతి మాట కూడా ఇక్కడ రాసి ఉన్నాడు. అంటే నువ్వు ఎలా ఉండాలో, ఎలాగా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు నువ్వు జీవించాలో అన్నీ కూడా ఇక్కడ రాసి ఉంచారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా చూసుకోవాలట. నువ్వు నీ దేవుని సన్నిధిని ఆలోచనగా రెండో వచ్చింది పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొని. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుడు ఆయన మాట ప్రతి మాట కూడా మనం ఎక్కడున్నామని అంటున్నాడు. ఆయన దేవుడి సన్నిధి ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు ఎలాగోనంట చక్కగా ఉండాలి. నీ హృదయము కూడా త్వరపడకూడదు. అన్ని విషయాల్లోనూ కూడా కలవరపడకుండా ఉండాలి. నీ నోటిని కాచుకోమంటున్నాడు. నీ నోటిని ఎప్పుడైతే కాచుకుంటావు, నిజమే, నీ నోటిని కాచుకున్నావు అనేసరికి ఏంటి అర్థం? నీ అంతరంలో ప్రతి మాట కూడా బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా దేవుని సన్నిధిలో పలకాలి, జాగ్రత్తగా దేవుడితో సహవాసం చేయాలి, జాగ్రత్తగా దేవుడితోనే నువ్వు ఎప్పుడైతే నిలబడి ఉంటావో దేవుడు నీతో కూడా ఉండాలని ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆయన ప్రతిదీ చెప్పాడు. ఆయన అన్ని అనుభవించాడు కాబట్టి రాసి ఉంచాడు. అన్ని కూడా ఎలాగ నా తండ్రి యొద్దకి నేను వెళ్ళాలి, ఏ రీతిగా నా తండ్రి దగ్గరికి నేను వెళ్తే నా హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధించగలుగుతాను, నా హృదయపూర్వకంగా దేవుడితో సహవాసం చేస్తాననే రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడట. నేను ఏ రీతిగా వెళ్ళి నేను ఏ ఆలోచనతో వెళ్తున్నానో, ఒకవేళ నేను ఆలోచనతో వెళ్తే ఆయన ప్రతి మాట కూడా నా అంతరంగంలోనూ నిలబడదు, నా చెవులకి వినబడదు, నా అంతరంకి అర్థము కాదు. అది ఉండాలన్నా ఉంచలేమాట. అది ఉంచాలని ఉద్దేశం కలిగి ఉన్నా ఏంటట మనం అది ఉంచాలి. అనాలోచనతో వెళ్తాయి. అనాలోచన మన జీవితాన్ని నాశనకరమైన జీవితానికి నాశనకరంగా మనం మార్చుతున్నాం. దేవుడితో సహవాసం ఎప్పుడు ఎలా చేయాలట? నీ హృదయమును ఏం చేయదట? ప్రతి మాట కూడా తొందరపడి మాట్లాడకంటూ జాగ్రత్తగా కాచుకోమంటున్నాడు. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావని కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలని. నువ్వు కొద్దిగానే మాట్లాడాలి. ఇష్టాసారంగా మనం మాట్లాడమంటే నోటికి వచ్చిన ఏ మాట మాట్లాడినా సరే నువ్వు ఎందుకు
ఎందుకు ఆ మాట చెప్తారంటే నువ్వు దేవుడితో మాట్లాడుతున్నామాట. దేవుడితో మాట్లాడుతున్నాం కాబట్టి నీ నోరు ఏమని చేసుకోవాలట, జాగ్రత్తగా కాసుకో. నిన్ను చూసేవారు దేవుని చూడాలి. నువ్వు ఆడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలట, దేవుని స్తోత్రం చెప్తూ ఉండాలట. నువ్వు ప్రతి మాట కూడా ఎలా చెప్పాలంట, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుతూ ఉంటుంటే ఆ కృతజ్ఞతలు ఎలా ఉంటాయంటే దేవుడు మరి వినేవారికి ఎలా ఉంటుంది అంటే, ఏంటి ఈమె కూర్చున్నా దేవుని స్తుతిస్తుంది, నిలబడినా దేవుని స్తుతిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతిస్తుంది. అందుకు ఈమెను చూచేవారు ఎలాగనుకోవాలంట, ఆమెను చూచేవారి విషయంలోనూ దేవుడు ప్రతి విషయంలో కూడా కాలుష్యం జరిగించి నిలబెట్టి నడిపించాలి. ఎందుకంటే ప్రతి చోట ఆయన గణపరుస్తున్నారు. ఆయన ప్రతి చోట గణపరుస్తున్నాం కాబట్టి ఆయన మన విషయంలో ఏం చేయాలో చేయగలుగుతాడు. ప్రతి చోట ఆయన ఒప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ఒప్పుకున్న విషయంలో ఏం చేయాలో చేయగలుగుతాడు. విషయం చెప్తున్నా, ఎందరూ నన్ను అన్ని జనుల్లోనూ నన్ను అంగీకరిస్తారో నేను వారిని నా తండ్రి ఎదుటి కూడా చెప్తే నాకు ఎందరిలో అన్ని జనుల్లో నన్ను ఒప్పుకుందరో ఆయన ఒప్పుకోవాలి. నా దేవుడు నా తండ్రి నన్ను కాచాడు, నన్ను రక్షించాడు, నన్ను నిలబెట్టుకున్నాడు. ఇదిగో పాపం నుండి నన్ను రక్షించి నూతనమైన మార్గంలో నన్ను దేవుడు నిలబెట్టాడు. ఆయన విలువైన రక్తాన్ని నాపై ప్రోక్షించి ఇదిగో నన్ను నూతన జన్మగా నన్ను చేశాడు, నూతన వ్యక్తిగా నన్ను చేశాడు. కాబట్టి నేను ఆయనకి ఎలాగొండాలట, ఒక సాక్షిగా ఉంటాను. ఆ సాక్ష్యము తన జీవితాలట, ఆ సాక్ష్యం అంట అనేక జీవితాల్లో కట్ట ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవు నీ దేవుని సన్నిధికి ఆలోచనగా పలుకుటప్పుడు నీ హృదయంలో త్వరపడనియక నీ నోటిని మార్చుకో. ఎందుకు మాట్లాడుతాను, తొందరపడి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు, తొందరపడి ఏది మాత్రం అది చెప్పకూడదు, తొందరపడి ఏది మాత్రం అది మనము ఇంతగా కలపకూడదు. పలికిన ఎడల నీ నోటిని ఏది పలుకుతావో అదే అంటారు, నీ నాలుగుకి ఏది పలుకుతావో అదే నీకు. నీ నాలుగు నన్ను జాగ్రత్త పరచు, క్షీమమైన మరణమైన నీ నాలుగు మీద ఏమి నువ్వేది పలుకుతావో. ఒకవేళ నా దేవుడు నన్ను మహిమాదకరంగా నన్ను ఉంచుతున్నాడు, అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తున్నాడని మనం అనుకున్నామంటే దేవుడు ఆ రీతికి మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ మాకేంటి పరిస్థితులు అనుకుంటున్నావా, ఆ పరిస్థితులు మనకి కొండలాగే కనిపిస్తాయి. కానీ ఈ పరిస్థితులు నా జీవితంలో ఎంత అనుకున్నామంటే ఏది కనబడదు. అసలు ఆ పరిస్థితులు మన జోలిగా రానవు. అట్టి విధంగా దేవుడు మనల్ని కాచి కాపాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏం చేయాలంటున్నాడు, ఏం చేయాలంటే నీ హృదయాన్ని అనవసరమైన విషయానికి మన హృదయాన్ని కానీ ఏమి కూడా పలకకుండా జాగ్రత్తగా కాచుకోవాలి. నీవు మొక్కుకొని చెల్లింపుకుంట కంటే ఉండటే మేలు అంటున్నాడు. చూడండి, అలాగంటే అబ్బా దేవుడు మంచిగా చెప్తున్నాడు, ఎందుకు వచ్చింది కర్మ మనకి, ఆ బాధలు ఎందుకు, అందుకు మనం ఏం చేయకూడదట, మొక్కుకోడకూడదు, నీకు అది చేస్తాను అనకూడదు, నేను అయ్యా ఉపవాసం ఉంటాను అనకూడదు. ఏంటంటే ఇలాంటివి తప్పించుకోవడానికి చాలా విధానమైన పరిస్థితులుగా ఉంటాయి. అయితే నీవు దేవునికి దేవునికి సహవాసం ఇది ఏంటట, నీకు దేవునికి సహవాసం కలుగై ఉండేదే ఈ మొక్కుబడులు అంటే ఏంటి, ఒక దినం ఉపవాస ప్రార్థనలో ఉంటాను అనుకునేది అదొక మొక్కుబడి. లేదా నా దేవునికి నేను ఫలానా చేయాలనుకుంటానంటే అదొక మొక్కుబడి. లేదా నేను దేవుడితో ఇదిగో నేను ఆత్మీయంగా ఒక దినం ప్రార్థన అభిషేకం నేను పొందుకోవాలని ఆశ మనలో ఉండాలి, దాని విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. లేదా నేను ఒకప్పుడు బాప్తిజం తీసుకోవాలని అనుకుంటా, దానికోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా ఒక మొక్కే, అది కూడా ఏంటి, ఒక మొక్కుబడే. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ఏదో ఇస్తే మనకి అయిపోద్దని కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటి సార్, నీ హృదయాన్ని దేవునికి ఆలయమైగా ఎప్పుడైతే ఉంచుకుంటావో నువ్వు ప్రతి మాట కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏ మాట దేవుడితో పలుకుతున్నావో అది జాగ్రత్తగా మనం ఏం చేయాలి తెలుసుకోవాలి. ఏ మాట పలుకుతున్నావో అది జాగ్రత్త తెలుసుకొని ఆ మొక్కుబడులు దాన్ని చెల్లించవాలని అంటున్నారు. ఒకవేళ నువ్వు చెల్లించలేని స్థితిలో ఉంటే దాన్ని మొక్కుకొని అవసరం లేదు అంటే అలాగనేసి నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు.
ఒకవేళ నీ హృదయాన్ని పరీక్షించినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలట? దేవునికి ఇష్టమైన హృదయం ఉండాలి దేవా, దేవుడికి విరోధంగా హృదయాన్ని ఉండకూడదు. విశ్రాంతి దినంలో అంటే ఏ పని చేయకుండా దేవుడితోనే అదే అంటున్నాను. మీరు పని అంతా అయిపోయాక అమ్మయ్య పని అయిపోయింది కొన్ని దేవుడి మందిరానికి వెళ్తానంటే కాదు. అందుకే అంటున్నాడు, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా రావాలంటున్నాడు ఆయన? మొదటిది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంతేనా? ప్రవర్తననా చూసుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలంట దేవుడి మందిరానికి వచ్చి. ఎప్పుడైతే దేవుడి మందిరానికి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలంట, నీ హృదయాన్ని ఎటువంటి కలవర పెట్టకూడదు. నీ హృదయాన్ని అట ఏ విషయంలోనూ కూడా ఏమి కూడా ఏంటట, నీ హృదయము నిండుతున్నప్పుడు, నీ హృదయం నిండినప్పుడు ఏంటట, నోటి నుండి ఎక్కువ మాటలు వస్తాయి. అంతేనా? కడుపు నిండిన వల్ల హృదయం నిండిన వల్ల, కడుపు నిండిన వల్ల నీ హృదయం ఆనందం వల్ల ఎన్ని మాటలు పలుకుతాము, కడుపు నిండిన వల్ల కాదు. మన హృదయము సంతోషం ఉంటే ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అదే మన హృదయం వేదన కొంటే ఒక మాట అయినా పలకలేదు. అలాగా దేవుని సన్నిధులు అంట మన హృదయమును ఏం చేసుకోకూడదట, ఎక్కువ మాట్లాడుకుంటా కాచుకోమంటున్నాడు నాలుకని. నేను నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎక్కడ? దేవుడు మందిరంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుడితో సహవాసం చేసి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఏది మాట్లాడుతాడో దాని ప్రకారంగా మనము విని దాని ప్రకారం జీవించాలి. దేవుడు ప్రతి మాట కూడా ఆయన శ్రేష్టమైన మాట కాబట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలో కూడా మనం లోబడి వారమైతే మేలైతే సంతోషంగా తీసుకుంటాము. ఒకవేళ ఆయనకి ఇలాగ అంటున్నాడు అంటే దాన్ని మనం ఏం చేస్తాం? ఏంది వీళ్ళు ఎలాగే చెబుతున్నారు అనుకుంటాం. అది నీ మేలుకే అనుకోవాలి. అలా చెప్తున్నారు, అలా అంటున్నారంటే నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను దేవుడు అంటే ఏంటో నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు అంతే. ఒకవేళ నాకు తెలుసు అనుకున్నామంటే మరి దాని విషయంలో మనం చక్కగా నేర్చుకోవాలి. అది తెలుసు అనుకున్నప్పుడు మాకు ఎలా నడవాలి, మేము ఎలా ఉండాలి అంటే ఎక్కడ మనం తప్పిపోతున్నాం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ మనం తప్పిపోకుండా మన జాగ్రత్తగా మనం ఉంటే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. అయితే ఎంత చక్కగా దేవుడు సంఘానికి బోధిస్తున్నాడు, సంఘానికి తెలియపరుస్తున్నాడు. అయ్యా మేము ఒకవేళ వెళ్ళకపోతే మా జీవితాలు ఏంటి అనుకుంటున్నాం. 6 దినాలు 6 రోజులు ఆయనవి, 7వ రోజు 6 రోజులు మనవి, 7వ రోజు ఆయనది అండి. ఆదివారం మన సంస్కార ఆరాధన. ఆదివారం కోసం దేవుడు మన కోసం మాట్లాడుతున్నాడు. ఆదివారం ఏ రీతిగా ఉండాలంటే మన దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ సంఘం కాబట్టి విశ్రాంతి దినంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఆ విషయం మాత్రం పరిశుద్ధంగా మనం ఏం చేయాలట? పాల్గొనాలి. దొంగను రొట్టిని తీసుకుంటూ ఆ 7వ దినము విశ్రాంతి దినంలో దేవుడితో సహవాసం చేస్తూ ఉండాలట. ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటామో దేవుడు ప్రతి విషయంలో కూడా మనకేంటట తోడు నీడగా ఉండి నిలబెట్టి నడిపిస్తూ ఉంటాడు. ఏ రీతిగా ఉండమంటే ఆ రోజు ఏం చేయకూడదు అంటున్నాడు, పనులు మాత్రం చేయకూడదు. పనులు వింటున్నారమ్మా, పనులు చేయకూడదట. ఏం పనులు చేయకూడదు? ఒకవేళ నీ ఒళ్ళు కూడా అలసిపోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఆయన మీద ఎప్పుడైతే మనస్సు మనం పూర్తిగా పెడతామో ఆ మనసు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటుందో అదే అంటున్నాడు. నీ మనసు ఏం చేయాలంటే ఆయన మీద ఆనుకోవాలి. నీ మనసు ఎప్పుడైతే ఆనుకుంటుందో ఆనుకున్న మనసుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి విషయంలో కూడా మనకి దేవుడు కంపల్సరీ సహాయం చేస్తాడు. నీ మనసు ఆనుకోవడమే కావాలి. ఆయన ఒకవేళ
ఒకవేళ నీ మనసు ఆనుకోకంటూ ఉన్నప్పుడు మనం ఎంత దేవుని సన్నిధిలో ఎన్ని దినాలున్నా ఎంత విధంగా దేవుడి మీద ఆధారపడాలనుకున్నా దేవుడు మనకి ఆ కార్యాలు జరగవు. ఒకవేళ మనం ఆ దేవుడి కార్యాలు మనం చూడాలంటే నీ మనసు ఆయన మీద నిలపాలి. అసలు ఆయన మీద ఎప్పుడైతే నీ మనసు నిలుపుతావో నీ దేవుడు నీకేది చేయాలో అది చేయడానికి దేవుడు ద్వారాలు కంపల్సరీగా తెరిస్తాడు. ఒక ద్వారం మూయబడేదంటే 7 ద్వారాలు తెరిస్తాడంట ఆయన. ఒక ద్వారం మూయబడిపోయిందయ్యా, ఇదిగో నా పరిస్థితి ఏంటి అనుసరాన్ని మనం బాధపడినప్పుడట 7 ద్వారాల ద్వారాగా దేవుడు మనకు మేలు చూపిస్తాడు. దేవుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడిన విధానంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా దేవుడి మీద ఆధారపడుతున్నాం, దేవుడి మీద ఏ రీతిగా మనం ఆధారపడుతున్నాం. అసలు నువ్వు దేవుడు నమ్మేవు కానీ ఏదో కొంచెం ఆధారపడుతున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు, సరిగ్గా నీవు హృదయపూర్వకంగా నా సన్నిధికి నువ్వు వస్తున్నావు కాబట్టి నేను నీకేం చేయాలో అది నేను చేయగలుగుతాను. కానీ నేను నీకు చేయవలసిన కార్యాలు ఎలా చూడగలుగుతావంటే మన శరీర నేత్రాలతో ఎప్పటికీ మనం చూడలేం. ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాబట్టి నీ మనసు అంతా ఆయన ఆత్మ మీద మనసు పెట్టామనుకోండి, ఆ మనసు పూర్తిగా మనం ప్రార్థన చేయగలుగుతాం. మన హృదయ వేదన అంతా దేవుని సన్నిధి ఏంటంట విప్పబడాలి. నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అంగలాస్తావో నీ భారం అంతా యెహోవా మీద మోపమంటున్నాను. నీ భారం ఎప్పుడు మోపుతావంటే నీలో ఉన్న బాధనంతా పోయిన తర్వాత అప్పుడు నీ హృదయం ఎంత నెమ్మదిగా ఉంటుంది. తెలియని సంతోషం వస్తుంది, తెలియని ఆనందం వస్తుంది. ఏ విషయమైనా సరే, ఇది చిన్న విషయం కాదు, మన పోషకారమే కాదండి. ఏ విషయాలైనా సరే, మన ఆరోగ్య విషయాలైనా మన ఇంట్లో సోదర కార్యం ఎదురైంది ప్రతిదీ కూడా నువ్వు దాన్ని జయించాలంటే మొదట దేవుని సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉండాలట, నీ మనసుని ఏం చేసుకోవాలట, కలవరపడకంట. దేవుని సన్నిధికి నువ్వు అడుగు పెట్టిన వెంటనే మనం ఏం చేయాలో తెలుసా, మొదట మన ప్రవర్తన దేవుని సన్నిధిలో జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన అంతా దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం అనగానే, అయ్యా నీ సన్నిధికి నేను వెళ్తున్నాను, నీ సన్నిధికి నేను వెళ్ళినప్పుడు అమ్మో అది టైం అయిపోయింది అని ఏమంటారో అది కాదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. దేవునికి మొదట విధేయత చూపించు. దేవుడు అంటే నువ్వు ప్రాణం అనేసి అనుకో. దేవుడు నా సర్వాన్ని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీ హృదయాన్ని తెరవగలుగుతావు. అంతవరకు కూడా వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, అన్నయ్య ఏమంటాడు, పాస్టర్ గారే కాదు. దేవుడు నన్ను ఆ టైంకి నేను వెళ్ళకపోతే నేను దేవుడి కన్ను దృష్టికి నేను కనబడతానా లేదా అని చూసుకోవాలంట. దేవుడికి నేను కనబడతానా లేదా, దేవుని సన్నిధిలో నేను కనబడినట్టు నేను ఉండాలి ప్రభు అనేసరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిజంగా నేను చెప్తున్నాను, నీ జీవితము దేవుడు ఎలా మార్చగలుగుతాడు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాలి. ఏ ద్వారం ఎలా తెరవాలో తెలుస్తాడు. మనం అడిగే అర్హత ఎందుకు ఈరోజు ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలోనూ మనం అడిగవలసినవన్నీ అడగాలి, మనకు కావాల్సినవన్నీ అడగాలి. ఉపవాస ప్రార్థన నేను ఎట్లా ఉండాలో నాకు ఉండే కృప దయచేయండి. నేను ఇదిగో ప్రభు నీ సన్నిధిలో నేను గడుపుతున్నాను కాబట్టి అదిగో అక్కడ నా ద్వారం తెరవబడ్డ కృపను దయచేయండి. నాకు ఏది కావాలో అది నువ్వు ఇవ్వగల దేవుడి, నేను నీ మీద ఆధారపడుతున్నాను. నువ్వు నాకు దయచేస్తావు, నువ్వు నాకు ద్వారాలు తెరుస్తావు ప్రభు. నేను నీ తట్టు మాత్రమే చేతులు ఎత్తుతున్నాను, నా సహాయకుడు నీవు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాం దేవుడు కంపల్సరిగా దేవుడు మనకి తోడుగా నడిపిస్తాడు. చూడడానికి మనం ఆ కార్యాలు చూడడానికి మొదట మనం ఉదయాన్ని ఏం చేసుకోవాలి, కలవరపడకూడదు. మన ఉదయం దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా కలవరం లేకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ తండ్రి నీ పక్షుల నుండి కాలుష్యం ధరించి నిలబెట్టి నడిపిస్తాడు. అది నీవు హృదయపూర్వకంగా చూడాలంటే ఏం చేయాలట, నీ హృదయపూర్వకంగా నువ్వు చూడాలంటే మొదట నీ కనులు నీ అంతరంగం మొదట తెరవబడాలి. ఎప్పుడైతే నీ అంతరంగం తెరవబడుతుందో నీ దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన, అదే ఇందాక అన్నాను కదండి, ప్రార్థనలో మీకు ఒక విషయం చెప్పాను.
ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు పాస్టర్ గారు పెట్టమన్నారు అని నేను కొద్దిగా సందేహంతో ఉన్నప్పుడు ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. ఏమని మాట్లాడితే ఆ విషయం నాకు తెలియదు. పాస్టర్ గారు అలా ఉద్దేశం ప్రకారంగా సిద్ధపరిచేసిన సంగతి నాకు తెలియదు, కానీ నాకు దేవుడు మాట్లాడే అంతే.